హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 562వ నామం, మూడక్షరాల నామం మోహిని. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం మోహిన్యై నమః అని చెప్పుకోవాలి. జగత్తు మొత్తానికి కూడా మోహావేశంలో ముంచేటువంటి తల్లి అని చెప్పి కూడా దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవచ్చు. అయితే అమ్మవారి స్వరూపమే మోహిని. మోహిని అనే మాట రెండు విషయాల్లో ఉంది. జగత్తుని చూసి మనం మోహితులవుతూ ఉంటాం. ఒకటి చూసి మరొకటి మర్చిపోతే అది మోహం. లోకాన్ని చూస్తూ లోకేశ్వరుణ్ణి మర్చిపోతే అది అజ్ఞానజనిత మోహం. అమ్మ దివ్య సౌందర్య భావనలో లోకాన్ని మర్చిపోతే అది పనికొచ్చేటువంటి మోహం. కృష్ణ పరమాత్మకి జగన్మోహనుడు అనే పేరుంది. ఆయన అవతారమే మోహనావతారం. ఆయన్ని చూస్తూ ప్రపంచం అంతా మర్చిపోయారు గోపికలు. ఆయన్ని మోహిస్తే మోహం పోతుంది, లోకాన్ని మోహిస్తే మోహం పెరుగుతుంది. ఎవరిని మోహిస్తే మోహం క్షయమవుతుందో వాళ్ళని మోహిస్తే మోక్షమే. ఎవరిని మోహిస్తే మరింత జన్మ పరంపరలో దిగుతామో ఆ మోహం మనకు కనుక ఆవహిస్తే అది ప్రమాదం. లోకాన్ని మోహిస్తే అది అజ్ఞానం, ఈశ్వరుడిని మోహిస్తే అది జ్ఞానం, భక్తి. మరి భక్తులంతా కూడా ఈశ్వరునిలో తాదాత్మ్యం చెందిన వాళ్ళనే భక్తులు అంటాము. సదా పశ్యంతి సూరయ అని చెప్పి వాళ్ళు ఎప్పుడూ కూడా పరతత్వాన్ని చూసే మోహితులవుతూ ఉంటారు. అందుకే జగన్మోహనుడని శ్రీ స్వామివారికి పేరుంది. ఆ జగన్మోహిని ఈవిడ, జగన్మోహనుడు ఆయన. అశేష జనమోహినీం అరుణమాల్యాభూషాంబరాం అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఈ ప్రపంచంలో అందరినీ మోహింపజేస్తున్నటువంటి భక్తి శక్తి అమ్మవారే. జ్ఞానం ఉండి వైరాగ్యం ఉంటే మంచిదే. జ్ఞానం లేకుండా వైరాగ్యం వచ్చిందనుకో అది ప్రమాదం. హఠాత్తుగా జ్ఞానం లేకుండా మనం ఇదంతా మనకి మిథ్య, మనం ఏదో ఒక రోజున వెళ్ళిపోతాం, ఇలాంటివి తెలిసిందనుకో అది మనిషిలో కకావికలను సృష్టించి మనిషిని బలహీనుణ్ణి చేసి ఏం చేసినా మనం ఇక్కడ ఉండం, ఏమైనా మనం ఇక్కడ ఉండమని ఆ పిల్లలు లేరు అని చెప్పి వదిలేస్తే వాళ్ళేమవుతారు? కర్మఫలం అనుభవించాల్సిందే. దాంట్లో మనం జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానం ద్వారా అమ్మలో భక్తి మోహనం తీసుకొని వస్తే మరు జన్మ లేకుండా ఉంటుంది. ఈ జన్మకి మనం చేయాల్సిన కర్మలన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. అంటే జ్ఞానంతో కూడినటువంటి మోహనం ఉన్నది అంటే అది ఉపయోగపడుతుంది. అజ్ఞానంతో, జ్ఞానం లేకుండా వచ్చినటువంటి వైరాగ్యం కానీ ఆ విధానం కానీ అయితే కనుక బ్రతుకుని కకావికలం చేస్తుంది. అమ్మ మోహ పెట్టకపోతే ప్రపంచం అంతా నడవదు. ఉదాహరణకి అప్పుడే ఒక పిల్ల పుట్టారు. ఈ పిల్ల ఏంది కర్మవశాన పుట్టింది, నాకు దీనికి సంబంధం ఏముంది, కాలం తీరిపోగానే నేను వెళ్ళిపోతాను అని అమ్మకు అనుకుంటే ఆ పిల్ల పెరుగుదలలా, ఆ పిల్ల బ్రతుకెలా? కాబట్టి జ్ఞానంతో కూడినటువంటి మోహం అనేది మనిషి బాగా పైకి మనం తెచ్చుకోవాల్సినటువంటి మోహం అది. అమ్మవారికి శివుడికి భేదం లేదు. అంటే అమ్మవారికి విష్ణువుకి శివుడికి భేదం లేదు. కమలాక్ష నిషేవిత అనేటువంటి నామం తర్వాత మోహిని అనే నామం రావడంలో ఉన్న ఔచిత్యం ఇదే. తాంబూల పూరితముఖి దాడిమీ కుసుమప్రభ అయినటువంటి తల్లి మోహినిగా చెప్తున్నారు. అంటే మోహిని స్వరూపం అమ్మవారిది. ఆ రూపాన్ని విష్ణువు ధరించాడు. ఇప్పుడు హరిస్వామారాధ్య అంటే కమలాక్ష నిషేవిత ప్రణత జన సౌభాగ్య జననీం అంటే మోహిని నామం. వసిన్యాది వాగ్దేవతలు ఎంతటి అర్థాలని లలితా సహస్రనామంలో సమకూర్చారో తెలిస్తే మన బ్రతుకులు ఎంత ధన్యమవుతాయో తెలుస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం మోహిన్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.